హలో అండి, ఈ రోజు వీడియోలో ఏరియల్ బాటిల్స్ ని ఏ విధంగా రీయూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఏ టిప్ మీకు బాగా నచ్చింది, బాగా యూస్ఫుల్ అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. బాటిల్లో ప్రతి ఒక్క పార్ట్ కూడా వేస్ట్ చేయకుండా ఎలా యూజ్ చేయాలనేది అయితే చూపిస్తానండి. ఫస్ట్ అయితే పైన లేబుల్ రిమూవ్ చేసుకున్న తర్వాత స్కేల్ హెల్ప్ తోటి ఇలా రౌండ్గా ఒక మార్క్ చేసుకుంటున్నానండి. ఈ హైట్ అయితే మనకి ఎంత కావాలంటే అంత చూసుకుని మనం హైట్ అయితే మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఎంత హైట్ కావాలో మార్క్ చేసుకుని తర్వాత చుట్టూ కూడా స్కేల్ హెల్ప్ తోటి రౌండ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం స్కేల్తో మార్క్ చేసుకున్నాం కదండి, స్కేల్ మధ్యకి ఎక్కడి వరకు అయితే వస్తుందో చూసుకుని అక్కడికి ఒక మార్క్ చేసుకుని మధ్య నుంచి అటువైపు ఒక 1.5 ఇంచు ఇటువైపు ఒక 1.5 ఇంచు చేసుకుని ఇలా యూ షేప్లో మనం హ్యాండిల్ పట్టుకునే విధంగా మార్క్ చేసుకున్నాం అనుకోండి, మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. రెండు వైపులా కూడా ఈ వైపు ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్క్ చేసుకోవాలండి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ బ్లేడ్స్ మనకి బయట ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి, లేదంటే జనరల్ స్టోర్లో కానివ్వండి బుక్ స్టోర్లో దొరుకుతాయి. 20 రూపీస్ అలా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్ చాకుని వేడి చేసుకునైనా కూడా కట్ చేయొచ్చు. చూసారు కదా, చిన్న సైజ్ బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. నేనేంటంటే గిఫ్ట్ పేపర్ని ఇలా స్క్వేర్ షేప్లో తీసుకుని రెండు వైపులు అతికించుకున్నాను. హ్యాండిల్ గుచ్చుకోకుండా ఉండడం కోసం వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా చుట్టేసుకున్నాను అనమాట. రెండు వైపులా కూడా ఇదే విధంగా చుట్టేసుకోవాలి. అంతేనండి, చిన్న సైజు బాస్కెట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు. దేవుడికి పువ్వులు కోయడానికి కానివ్వండి, లేకపోతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్లవర్ వైస్ పెట్టుకోవడానికి. సో అలా. టిప్ నెంబర్ 2, దీనిపైన ఈ క్యాప్స్ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో మనం పినీస్లు కానివ్వండి చిన్న చిన్న థింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. దీనిపైన మూత కరెక్ట్ సైజ్ ఉండేటువంటి మూత ఏదైనా చూసి, జెండు బామ్ మూత అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సో దాన్ని చూసి మనం యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, ఈ పై వైపున నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా మార్క్ చేసుకుని ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. నేను క్యాప్ కిందకి చూస్తున్నారు కదా, ఒక 1 ఇంచ్ వరకు నేను ఇలాగా రౌండ్ చేస్తున్నాను. క్యాప్ కాదండి, క్యాప్కి కొంచెం కిందకే మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే పై వైపును కూడా మధ్యలో కట్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు చూసారు కదా, దీన్ని మొబైల్ హోల్డర్ కింద యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 4, మనం కింద వైపు బాస్కెట్ అలాగే పైన క్యాప్ కట్ చేస్తాం కదా, ఈ హ్యాండిల్ భాగం ఉంటుంది కదండి, హ్యాండిల్ బ్యాగ్ ఓన్లీ ఈ పట్టుకునే దగ్గర మాత్రమే మనకి వీలుగా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఓన్లీ హ్యాండిల్ వరకు మాత్రమే కట్ చేస్తున్నాను చూడండి. రెండు వైపులా కూడా అంతేనండి. దీనికి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ ఏమీ అవసరం లేదు, ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి కట్ చేసుకోవచ్చు. ఈజీగానే కట్ అయిపోతుంది కూడా హ్యాండిల్ భాగం. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా పిండిలు, గోధుమ పిండి, మైదా పిండి అలాంటివి మనం ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటిని తీసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. చేయి పెట్టి తీసే పని లేదు, లేదా దాంట్లోనే అలా ఉంచేసుకోవచ్చు స్టాండర్డ్గా. ఇప్పుడు టిప్ నెంబర్ 5 చూద్దాము. వేరొక బాటిల్ తీసుకున్నానండి, దీన్ని కూడా పైన లేబుల్ కట్ చేసాను. చేసిన తర్వాత ఈ హ్యాండిల్ భాగం ఉంది చూసారా, మనకి ఇక్కడ ఒక షేప్ కనిపిస్తుంది. హ్యాండిల్ కాకుండా కింద వైపున నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. అదే విధంగా ఎలా అయితే నేను మార్క్ చేశానో జస్ట్ అదే విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. మనకి హ్యాండిల్ భాగం నుంచి ఇలా కిందకి ఒక రౌండ్ వచ్చింది కదా, ఆ విధంగా అన్నమాట. రెండు వైపులా కూడా అలాగే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండిల్ నుంచి క్యాప్ భాగం వరకు మనకు అవసరం లేదు, కింద భాగమే మనకు అవసరం. సో అక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం ఇలా గరిటెలు పెట్టుకోవడానికి అలా యూజ్ చేసుకోవచ్చండి వంటగదిలో, లేదంటే ఏమైనా బుక్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాము. సేమ్ ఇదే బాటిల్ తీసుకున్నానండి. బాటిల్ తీసుకుని ఇలా కింద వైపున జస్ట్ ఇలా చిన్న యూ షేప్ లాగా వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే సైడ్స్ ఏమో ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి మార్క్ చేసుకోవాలండి. రెండు వైపులు కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. మీరు బ్లేడ్ కానీ చాకు కానీ బాగా కాల్చి కనుక కట్ చేస్తే చాలా త్వరగా కట్ అయిపోతుందండి. నేనేంటంటే కాల్చకుండా నేను కట్ చేస్తున్నాను, సో అందుకే కొంచెం టైం పడుతుంది. కానీ మామూలుగా కాల్చి కట్ చేశారంటే మీకు త్వరగా అయిపోతుంది.
ఇప్పుడు చూసారు కదా, ఇలా కట్ చేసేసిన తర్వాత సోప్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. అయితే కింద మనకి హోల్స్ కావాలి కదా, సో నేను ఇక్కడ మార్క్ చేశాను కదా, ఈ మార్క్ చేసిన దగ్గర కట్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అంటే ఒకటి విడిచి ఒకటి అలాగా కట్ చేసుకుంటే సోప్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. టిప్ నెంబర్ 7, ఇందాక మనం గరిటెల కోసం ఒక షేప్ కట్ చేసాం కదండి, పై పార్ట్ ఉంది కదా, అది తీసుకుని మనకి ఏంటంటే మొబైల్ హోల్డర్కి కట్ చేసాం కదండి పైన ఇలా రౌండ్గా, అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఈ పైన కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే మిగిలిన పార్ట్ ఈ విధంగా ఉంటుందండి. మనకి బట్టలు అవన్నీ బ్రష్ ఉంటుంది చూసారా, ఆ షేప్ వస్తుంది ఎగ్జాక్ట్గా. మీకు ఎక్స్ట్రాస్ ఉంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇదిగోండి పట్టుకోవడానికి ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఏదైనా ఇలా పాడైపోయిన హెయిర్ బ్యాండ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా బ్యాండ్ లాంటిది తీసుకుని హ్యాండిల్లో నుంచి ఎక్కించేయాలండి. అలాగే ఇంకొక వైపున నేను ఈ స్కర్బర్ పెట్టుకున్నాను. ఈ స్కర్బర్ కదలకుండా ఉండడం కోసం యాక్చువల్గా ఈ బ్యాండ్ అయితే పెట్టేసుకోవాలండి. గమ్తో అతికించిన ఊడిపోతుంది, అందుకే బ్యాండ్తో కట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదండి, ఇప్పుడు దీన్ని మనం చక్కగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. గ్యాస్ని క్లీన్ చేయడానికి, లేకపోతే ఈ టైల్స్ క్లీన్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతుందండి. చూపిస్తున్నాను చూడండి, చూస్తున్నారు కదా, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే టైల్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, లేదంటే షింక్ కూడా క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్కర్బర్ అరిగిపోతే స్కర్బర్ పాడేసి ఇంకొక బ్యాండ్ తోటి మనం ఇలా ముడి అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.